ఐదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న షారూఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో 1000 కోట్లు కలెక్ట్ చేసి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో ఎన్నేళ్లు గడిచినా షారూఖ్ బాక్సాఫీస్ స్టామినా తగ్గదు అనే మాట ప్రూవ్ అయింది. బాలీవుడ్ మొత్తం కింగ్ ఖాన్ బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు అంటూ కథనాలు రాశాయి. పఠాన్ సినిమా వచ్చిన 6 నెలలకే షారూఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఈ మూవీ ఏకంగా 1150 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. పఠాన్ రికార్డ్స్ ని జవాన్తో బ్రేక్ చేసిన షారూఖ్ బాలీవుడ్ బాక్సాఫీస్ కష్టాలని పూర్తిగా తీర్చేశాడు అంటూ నార్త్ మీడియా అండ్ ట్రేడ్ వర్గాలు షారూఖ్ కి జేజేలు కొట్టాయి. ఓవరాల్ గా 2023లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా 1150 కోట్లతో జవాన్ సినిమా నిలిచింది. ఇప్పుడు ఈ రికార్డులు చెల్లాచెదురు అయ్యే సమయం వచ్చేసింది. ప్రభాస్ సలార్ సినిమాతో జవాన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసేలా ఉన్నాడు. ఇదే జరిగితే 2023 హైయెస్ట్ గ్రాసర్ గా ఇచ్చిన హీరోగా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేసినట్టే. సలార్ సినిమాకి హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఫైనల్ కలెక్షన్స్ ని ప్రిడిక్ట్ చేయడం కూడా కష్టమే. ఇదే టాక్ అండ్ బుకింగ్స్ వారం రోజులు ఉంటే చాలు జవాన్ లైఫ్ టైం కలెక్షన్స్ ఎగిరిపోవటానికి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఒకరోజు ముందే జవాన్ కలెక్షన్స్ బ్రేక్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి 6.5 ఏళ్ల తర్వాత హిట్ టాక్ సాధించిన ప్రభాస్ సలార్ సినిమాతో జవాన్కి ఏ రేంజ్ షాక్ ఇస్తాడు, జవాన్ కలెక్షన్స్ ని ఎన్ని రోజుల్లో బ్రేక్ చేస్తాడు అనేది చూడాలి.